సిఎస్కే అండ్ లక్నో ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. అది చపక్లో జరిగింది. సిఎస్కే గెలిచింది. ఇప్పుడు ఈ మ్యాచ్ లక్నోలో జరుగుతుంది. లక్నో గెలుస్తుందో సిఎస్కే గెలుస్తుందో చూడాలి. ముఖ్యంగా సిఎస్కేకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 5th పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్ సూపర్గా గెలిచి కంబ్యాక్ ఇచ్చారు. సో వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే ఇది మంచి ఛాన్స్ వాళ్ళకి. లక్నో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. వాళ్ళ మీద ఈజీగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ సిఎస్కే చూసుకుంటే ఇప్పటికే వాళ్ళకి ఖలీల్ అహ్మద్ మిస్ అయ్యాడు, ఆయుష్ మాత్రమే మిస్ అయ్యాడు, ఎంఎస్ ధోని అసలు ఆడట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఇంకొక బౌలర్, అది కూడా ఇంపార్టెంట్ బౌలర్, ఇప్పటి వరకు సిఎస్కేకి టాప్ బౌలర్ తనే, ఎక్కువ వికెట్లు తీసిన తనే. అండ్ అటు బ్యాట్తో కూడా ఓవర్టర్న్ ఇప్పటికే సిఎస్కేకి చాలా ప్లస్ అయ్యాడు, చాలా మంచి ఫినిషింగ్లు ఇచ్చాడు తను. సో అలాంటి ఆల్రౌండర్ని మిస్ అవడం సిఎస్కేకి చాలా మైనస్. అండ్ అది కూడా ఇంత ఇంపార్టెంట్ టైంలో, ప్లే ఆఫ్స్ ముందు ఇంత క్రూషియల్. ఎందుకంటే వాళ్ళు మిగిలిన 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రానికి సిఎస్ఏ క్వాలిఫై అవుతుంది. అండ్ అలాగే టాప్ 2లో కూడా వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో తనకి ఇంత ఇంపార్టెంట్ ప్లేయర్ మిస్ అవడం మాత్రానికి పెద్ద దెబ్బ. అండ్ అలాగే ఎంఎస్ ధోని, నిన్నటి వరకు ఎంఎస్ ధోని టీంతో ట్రావెల్ అవుతున్నాడు, ఈ మ్యాచ్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. కానీ ఈరోజు మాత్రానికి మళ్ళీ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్ కూడా ఆడట్లేదు, అసలు టీంతో ట్రావెల్ అవ్వట్లేదు, గ్రౌండ్కి కూడా రారంటున్నారు. ఇక టీం చూసుకుంటే సిఎస్కే సంజు శాంసన్ అండ్ రుతురాజ్ సూపర్గా ఆడుతున్నారు, అద్భుతంగా పార్ట్నర్షిప్లు ఇస్తున్నారు. అండ్ మధ్యలో ఉర్విల్, తనకి చాలా తక్కువ ఛాన్సులు వచ్చాయి, కానీ వచ్చిన ప్రతి ఛాన్స్ని తను ప్రూవ్ చేసుకున్నాడు. ఆయుష్ మాత్రే వల్ల, సర్ఫరాజ్ ఖాన్ వల్ల తన్ని స్టార్టింగ్లో ఆడించలేదు. అది చాలా పెద్ద తప్పైంది. సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్లో ఉర్విల్ని ఆడిస్తే మాత్రానికి సిఎస్కి ఇప్పటికే క్వాలిఫై అయ్యేదేమో అనిపిస్తుంది. తను ఆ రేంజ్లో విరుచుకు పడుతున్నాడు. అండ్ ముఖ్యంగా దూబే కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. తన వల్ల టీంకి ఇటు బ్యాటింగ్లో అటు ఫీల్డింగ్లో 2 రకాలుగా మైనస్ అవుతుంది. సో లాస్ట్ సీజన్ చూసుకుంటే బ్రేవిస్ వచ్చిన తర్వాతే సిఎస్కే చాలా మ్యాచెస్ గెలిచింది. అలాంటి ప్లేయర్ని ఈ సీజన్ వాళ్ళు కంటిన్యూ చేశారు, కానీ తను మాత్రానికి ఈ సీజన్ అనుకున్నంత పర్ఫార్మెన్సే చేయట్లేదు, హిట్టింగ్ చేయట్లేదు, చాలా స్లోగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో ఆల్రెడీ దూబే ఫెయిల్ అవుతున్నాడు అనుకుంటే తను కూడా ఫెయిల్ అవుతున్నాడు. ఆ మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ ఎన్ని రన్స్ కొట్టినా మిడిల్ ఆర్డర్ వల్ల వాళ్ళకి చాలా మైనస్ అవుతుంది. ఇక బౌలింగ్ చూసుకుంటే నూర్ సూపర్గా వేస్తున్నాడు, అండ్ అలాగే అఖిల్ హసన్ తను సూపర్గా వేస్తున్నాడు. ఇందాక చెప్పినట్టు ఇప్పటి వరకు బాగా బౌలింగ్ వేసిన ఓవర్టర్న్ మిస్ అయ్యాడు. మరి వాళ్ళ బౌలింగ్ ఎలా ఉంటుంది, ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి. అండ్ ఇక లక్నో ఆల్రెడీ పూర్తిగా ఎలిమినేట్ అయిపోయింది, 10th పొజిషన్లో ఉంది ఇప్పటికే. ఇక మిగిలిన 3 మ్యాచ్లు వాళ్ళు పరువు కోసమే ఆడుతున్నారు. ముఖ్యంగా పూరన్ అండ్ రిషబ్ పంత్ అయితే వాళ్ళని ఆ టీంలో తీసేయకుండా ఉండాలంటే ఈ 3 మ్యాచ్లు బాగా ఆడాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి 27 కోట్లు, 21 కోట్లు. సో లక్నో రివెంజ్ తీర్చుకొని సిఎస్కేని ఎలిమినేట్ చేస్తుందా లేదో చూద్దాం ఏం జరుగుతుందో.